లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభ వెలిగిపోతోన్న ఈ సమయంలోనైనా ఒక్కసారి హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ అధిష్టానం గట్టి పట్టుదలగా ఉంది. అందుకే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి విజయాన్ని సాధించాలని, తద్వారా అసదుద్దీన్ అతని పార్టీకి చెక్ పెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే కొత్తగా ఆలోచించి మాధవీలతను అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె నిజంగానే ఓవైసీకి గట్టిపోటీ ఇవ్వగలరా? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా ఏఐఎంఐఎం పార్టీ ఏర్పడి 66 ఏళ్లయ్యింది. మజ్లీస్ ఆవిర్భావం తర్వాత 1960 సంవత్సరంలో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 24 డివిజన్లలో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ నగరంలోని మల్లేపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అనంతరం 1962వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి హైదరాబాద్లోని ఫత్తర్గట్టి నియోజకవర్గం నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాలను మజ్లీస్ కైవసం చేసుకుంది. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మజ్లీస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి 34 సంవత్సరాలు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగారు. పాత బస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓవైసీ కుటుంబం పాగా వేసింది. గతంలో ఎంపీగా ఉన్న సలావుద్దీన్ ఓవైసీ మరణానంతరం అతని 2 కుమారులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు వరుస విజయాలతో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఓటమి ఎరగని వీరుల్లా ఓవైసీ బ్రదర్స్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే బీజేపీనే మజ్లీస్కు కాస్త పోటీ ఇస్తూ వస్తోంది. బద్దం బాల్రెడ్డి హయాంలో ఎంఐఎంకు గట్టిగా పోటీ ఇవ్వగలిగింది. 1991 లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి 4,54,823 ఓట్లు రాగా బాల్రెడ్డికి 4,15,299 ఓట్లు వచ్చాయి. ఓవైసీ కేవలం 39,524 ఓట్లతో గెలిచారు. హైదరాబాద్ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎంఐఎంకు వచ్చిన అతి తక్కువ మెజారిటీ ఇదే. అలాగే 1998 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్రెడ్డికి 4,14,173 ఓట్లు, 1999 ఎన్నికల్లో 3,87,344 ఓట్లు సాధించి రెండో స్థానం సాధించారు. నాటి నుంచి బీజేపీ ఈ స్థానంలో తన పట్టును నిలుపుకుంటూనే వచ్చిన 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ సాయంతో ఓట్లను భారీగా చీలుస్తూ ఎంఐఎం ఇక్కడ గెలుస్తూ వస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ఎంఐఎం ఇప్పుడు కాస్త ఉక్కపోతను ఎదుర్కొంటోంది. విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల పరంగా దీనస్థితిలో ఉన్న పాత బస్తీలో పెద్ద సంఖ్యలో వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన హిందీ మాట్లాడే ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బాగా చదువుకున్న, ఆర్థిక వనరులున్న, హిందీలో ప్రజలతో మమేకమయ్యే ఒక మహిళను బరిలో దింపితే త్రిముఖ పోరులో సత్తా చాటవచ్చని బీజేపీ అంచనా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉమాభారతి, మోడీ, అమిత్ షా వంటి నేతల రోడ్ షోలు, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పలుకుబడి, ఎంబీటీ ఓటు బ్యాంకుతో పాటు దశాబ్దాలుగా ఓవైసీ అంటే మొహం మొత్తిన యువ, అభ్యుదయ ముస్లింల మద్దతు తమకే లభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలతను హైకమాండ్ ప్రకటించింది. పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత కోటి మహిళా కళాశాలలో, అనంతరం నిజాం కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ఈమె భరతనాట్య కళాకారిణి కూడా. విరించి హాస్పిటల్స్ యజమానిగానే కాక మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో క్యూ ఫండ్ అనే ఫిన్కార్ప్ను నడుపుతున్నారు. ఈమె భర్త విశ్వనాథ్ కూడా వ్యాపారవేత్తే. మాధవీలత లోపాముద్ర ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా చాలా కాలంగా పాత బస్తీ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పేదల బస్తీల్లో హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులు ఇవ్వటం, టైలరింగ్ కేంద్రాలు పెట్టి మహిళలకు శిక్షణనిచ్చి వారికి తగిన పనిని ట్రస్ట్ తరపున కల్పించడంతో పాటు ప్రజ్ఞాపూర్ దగ్గర గోశాలను నిర్మించి దేశవాళీ ఆవులను పరిరక్షించుకోవాలనే ప్రచారం చేస్తున్నారు. సాధు సంతతులతో సమావేశాలు పెట్టించడం, ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయించి పాత బస్తీలోని హిందూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు. పాత బస్తీలో మజ్లీస్ను ఓడించడం కష్టమే కానీ అసాధ్యం కాదు. హిందూ ఓట్లు అన్ని ఏకీకృతమైతే చీలిపోకుండా చూసుకుంటే మజ్లీస్ కోటను బద్దలు కొట్టేయవచ్చు. కానీ మాటల్లో చెప్పుకున్నంత తేలిక మాత్రం కాదు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.